Good morning, sir. Good morning. Good morning, sir. Good morning. Sir, Mr. Bose is waiting for you. Sir, ఈ రోజు ఈవినింగ్ 5 గంటలకి మిస్టర్ ఒబరాయ్ తో మీటింగ్ ఉంది. తర్వాత సర్ లండన్ క్లయింట్స్ తో మీటింగ్ ఉంది. Good morning. గుడ్ మార్నింగ్ సార్. Good morning. దేవ్ సార్, యువర్ డీల్ ఈజ్ ఫైనల్. కాకపోతే దీనికన్నా బెస్ట్ ఇల్లు కూడా చూపించగలను. ఇలా చూడు, ఈ బంగ్లా ఎంత బాగుందో చూడు. 4500 స్క్వేర్ ఫీట్స్, ఎంబ్లాక్ మార్కెట్ పక్కన ఉంది. 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఒక ఫేమస్ అయిన సినిమా షూటింగ్ ఇందులోనే చేశారు. ఒక బెంగాలీ డైరెక్టర్ దీన్ని సెలెక్ట్ చేశారు. ఇలా చూడు, ఇది ఇంకో ఇల్లు. ఈ బంగ్లా కూడా చాలా బాగుంటుంది. స్టడీగా ఉన్నాయా సార్? ఈ ప్రాపర్టీ పేపర్స్ చెక్ చేశాను. మీరు ఇందులో సైన్ చేయండి. దేవ్ సార్, మీరు ఈ బంగ్లాకు చాలా డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులతో మంచి ఏరియాలో మంచి ఇల్లే దొరుకుతుంది. మంచి ఇల్లు దొరకచ్చు, కానీ నచ్చిన ఇల్లు దొరకదు. మిస్టర్ బోస్, నాకు నచ్చిన ఇల్లు కావాలి, మంచి ఇల్లు కాదు. మీరు చాలా ఎమోషనల్లో ఉన్నారు. నాలాగనే నేను ఒక సెంటిమెంట్ సినిమా చూసి చాలా ఏడ్చాను. చాలా కష్టం అనిపించింది. స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ బాక్స్ మొత్తం మీకే. నాకా? థ్యాంక్ యూ సో మచ్. దేవ్ సార్, మీరు చాలా డిఫరెంట్గా ఉంటారు. అదేంటంటే 7 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నావంటే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. అవును, ఎందుకని? ఎందుకు అక్కడ అలా? ఎందుకంటే చెట్టు ఎంత ఎదిగినా సరే తన వేరుని ఎప్పటికీ వదులుకోదు. ఏడుస్తున్నావా అమ్మా? లేదు. నువ్వు సంతోషంగా ఉన్నావుగా? నువ్వు సంతోషంగా ఉన్నావా? చాలా. అయితే నేను సంతోషంగానే ఉంటా. మరైతే ఇదంతా ఏంటి? ఓ ఇదా? ఆనంద బాష్పాలు బాబు. మనసుకు సంతోషం కలిగితే వచ్చే ఆనంద బాష్పాలు. ఈరోజు మీ నాన్నగారు ఉండుంటే. నాన్నగారు ఎక్కడున్నా సరే నిన్ను చూసి ఎంతగానో గర్వపడతారమ్మా. మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొని మీ పిల్లల్ని బాగా పెంచారు. ఇది మామూలు విషయం కాదు. చాలా సంవత్సరాల తర్వాత మనం ఇక్కడికి వచ్చాం. అంతా మారిపోయింది కదా. ఇంతకుముందు అక్కడ హరిలాల్ కొట్టుండేది, ఇక్కడ ఒక ఇనుప సామాన్ల కొట్టుండేది, ఆ పక్కనే ఒక పెద్ద చెట్టు ఉండేది. అక్కడ ఒక పెద్ద ఆయన భిక్షం ఎత్తుకునేవారు. ఆయనకి మీరు ప్రతిరోజు భోజనం పెట్టేవారు. అప్పుడు నేను నిన్ను ఏమని అడిగేవాడిని అంటే, ఎందుకమ్మా నీ భోజనం తీసుకెళ్లి ఆయనకి పెడతావు అని. దానికి బదులుగా మీరు. భగవంతుడు కొంతమందిని పేదవారిగా సృష్టిస్తాడు, కానీ మనసు పేదదిగా ఉండకూడదు. దేవ్, మనం దేవుణ్ణి దర్శించుకుని వెళ్దాం. రామ్ సింగ్, బండి పక్కన. ఈ రోజుతో ఆ పాత లెక్కలని తుడిచేస్తాను. ఎందుకమ్మా? ఎందుకని నువ్వు నన్ను ఆపుతున్నావు? నువ్వు ఏం చెప్పినా సరే నేను ఊరికే వదిలిపెట్టేది లేదమ్మా. వాణ్ణి శిక్షిస్తాను చూడు. వద్దు దేవ్,
పాడైపోయిన బాదం నోటికి తగిలితే అది ఉమ్మేయాలి, దాన్ని తినకూడదు. అలాగే చేదు అనుభవాలను కూడా మనం మర్చిపోవాలి బాబు. చెప్పేది విను దేవ్. దేవుడు దయ వల్ల మనం చాలా సంతోషంగా ఉన్నాం. నువ్వు చదువుకొని ఎంతో గొప్పోడివయ్యావు. నేహాకు వచ్చే నెల పెళ్లి కాబోతోంది. మనకంతా మంచి జరుగుతుంది. కానీ పాత గాయాల్ని మనం ఎందుకు రేపుకోవాలి బాబు? పద వెళ్దాం. దేవ్ ఇలా చూడు, ఇక్కడ ఎవరిల్లు ఉండేదో నీకు తెలుసా? సావిత్రి ఆంటీ ఇల్లు ఉండేది. ఏంటి దేవ్, నీకు అన్ని విషయాలు జ్ఞాపకం ఉన్నాయే? అవునమ్మా, జ్ఞాపకం పెట్టుకోవడం చాలా సులభం, కానీ మర్చిపోవడం చాలా కష్టం. అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు కదా? వెళ్ళిపోయి ఉంటారు. అత్తయ్య, మామయ్య, నేహ, అరియా, నిక్కీ అందరూ వెళ్ళిపోయి ఉంటారు. నాకు తెలిసి ఇప్పటికి నిక్కీ గోలగోల చేస్తూ ఉంటుందమ్మా. ఈ ఇల్లు చాలా బాగుంది. ఇంతవరకు ఇలాంటి ఇల్లుని నేను ఎక్కడా చూడలేదు. నువ్వు నేహా అక్క రూమ్ చూసావా? అదే అన్ని రూముల కంటే పెద్దది. అక్కతో చెప్పి రూమ్ చేంజ్ చేసుకుందాంరా. నాకు అన్నయ్య ఇచ్చిన రూము బాగా నచ్చింది. ఏంటి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పినా ఓకే. సరే, కొత్త ఇంట్లో ఒక సెల్ఫీ తీసుకుందాం. అరే కమాన్ ఫోజీవు, సెల్ఫీ తీసుకుందాం. ఇలాగే. ఒక్క నిమిషం, నన్ను కూడా కలిపి సెల్ఫీ తీయండి. ఇది సెల్ఫీ, దీన్ని మనమే క్లిక్ చేయాలి. ఒక విషయం, ఫోజ్ ఇచ్చేటప్పుడు టీనేజర్సే అందంగా ఉంటారు, నువ్వు కాదు. ఇలా చూడండి, ఎంత అందమైన ఇంట్లో అన్ని క్యూట్ గానే ఉంటాయి. అదేంటంటే నా అలాగే ఇది ఇల్లు మాత్రమే కాదు, ఒక అందమైన రాజభవన్. మీరు కొంచెం మీ అత్తయ్య పరిస్థితి చూడండి. గ్రామంలో పొలాల దగ్గర తిరిగినట్టు తిరుగుతున్నది. గ్రామం అంటే ఏంటి? పొలాలను ఆస్వాదించినట్టుంది. నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు మావయ్య. నేహాక రూమ్ చూడడానికి వెళ్తున్నా. బాయ్. దేవ్ చాలా అందమైన భవంతిని తీసుకున్నాడు. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? నేహా అక్క రూమ్ లో ఎన్ని బటర్ఫ్లైసా? నేహా అక్కకి చిన్నప్పటి నుంచి బటర్ఫ్లైస్ అంటే ఇష్టమని దేవన్నకి గుర్తుంది. అక్క, మీరు చిన్నప్పటి నుంచి ఏమంటారో మీకు గుర్తుందా? పువ్వులకి రెక్కలు వచ్చాయంటే అవి బటర్ఫ్లైస్ అవుతాయి, అవును కదా? కానీ నా రూమ్ లో ఒక ఏగ బొమ్మ కూడా వేయలేదు. అక్క, నీ రూమే ఈ ఇంట్లోనే బెస్ట్ రూమ్. బెస్టా? ఇక్కడ అంత స్పెషల్గా ఉంది. యాజ్ యూజువల్ నార్మల్గానే ఉందిగా. ప్లీజ్ అక్క, నార్మల్ గా ఉందని చెప్పొద్దు. నాకు మాత్రం ఈ రూమ్ చాలా చాలా నచ్చేసింది. అక్క, నీకోటి చెప్పనా? ఎలాగో ఒక నెల తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోబోతున్నావు. ఆ తర్వాత ఈ రూమ్ నాకే. నేను పిజ్జా తినేసి ఈ రూమ్ కొచ్చి ఈ కట్టెంతో మూత తుడుచుకుంటాను. ఆ తర్వాత ఈ ఫ్లోర్ మీద కర్చీఫ్ వేసుకుని శాండ్విచ్ తింటాను. ఆ తర్వాత ఈ అక్కతో నా తలకి నూనె రాయించుకుని ఈ బెడ్ మీద పడుకుని ఈ దిండుతో బాగా రుద్దేస్తాను. ముందు అక్కడి నుంచి లే. పెళ్లి తర్వాత కూడా ఈ రూమ్ నాదే, ఎవరు ఇక్కడికి రాకూడదు. ఆంక్షలా? రూమ్ నచ్చలేదుగా, మరెందుకు కోపం? రూమ్ ఓకేనే, కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏమిటో తెలుసా? అదిగో అలమరా, చాలా అందంగా ఉంది. ఏ పద పద వెళదాం. ఈ డోర్ క్లోజ్ అయిపోయిందేంటి? ఈ అలమార తీసుకెళ్ళాలి, తెలియకుండా ఇక్కడ పెట్టాం. ఇక్కడే ఉండని. లేదు మేడం, తీసుకెళ్ళాలి. ఏమైంది? ఇక్కడే ఉండనివ్వమంటున్నానుగా. దేవి సార్ ఆర్డర్ వేశారు.
ఎన్నో సంవత్సరాలైందమ్మా. మన మనసుకు నచ్చిన ఇంటికి వచ్చేసాం. ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అర్థమైంది. ఆనంద బాష్పాలే కదా. వదినా వచ్చేసారా? చూసారా దేవ్ ఎంత పెద్ద ఇల్లు కొన్నాడో? గొప్పవాళ్ళ ఇల్లు ఇలాగే ఉంటుంది. ఈశ్వరి పట్టుదల వల్లే దేవ్ ఇంత గొప్పవాడిగా నిలబడ్డాడు. లేదన్నయ్య, ప్రతి తల్లి చేసేదే నేను చేశాను. తన స్వయం కృషితో దేవ్ గొప్పవాడయ్యాడు. ఈశ్వరి, ఒకసారి ఇల్లు చూడు. అలాగే, ముందు కిచెన్ చూడాలి. వెళ్ళి కిచెన్ చూద్దాం రామా. ఇదేనమ్మా మీ కిచెన్. అన్నీ ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది. నమస్కారం అమ్మా. వీళ్ళంతా ఎవరు దేవ్? రామ్మా చూపిస్తాను. రామ్మా రా చూదువు గాని. అరే ఏంటిది? కొత్త ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లే పాలు కాచాలి. అమ్మా, నువ్వు ఇంతవరకు ఎన్నో పనులు చేశావు. ఇకపై నువ్వు కిచెన్ వైపుకి రాకూడదంతే. దేవ్, వంటగదంటే కేవలం వంటగది మాత్రమే కాదు, ఒక తల్లికి స్నేహితురాలు లాంటిది. తన కష్ట సుఖాల్లో తోడుగా ఉంటుంది. తల్లికి ఏడుపొచ్చినప్పుడు కన్నీరు దాచుకోవడం కోసం వంటగదికొచ్చి ఉల్లిపాయ తరుగుద్ది. సంతోషం కలిగినప్పుడు సంతోషాన్ని పంచుకోవడం కోసం వంటగదికొచ్చి స్వీట్ తయారు చేస్తుంది. నాకు తెలుసమ్మా, ఇల్లంతా కూడా పిల్లలకే సొంతమైన కిచెన్ నీకేనమ్మా. అమ్మకి మాత్రం సొంతం. నీకన్నీ తెలుసు కదా దేవ్. తెలిసి కూడా అమ్మ నుంచి వంటగదిని దూరం చేస్తావా? అది ఎవరి చేత వంట చేయిస్తున్నావో చూడు. అమ్మాయి నాకు పెద్ద స్వీట్ కంపెనీ నుంచి వచ్చారు. ఈయనెంతో స్వచ్ఛంగా స్వీట్ చేస్తారు. అమ్మా, నేను 2 రోజుల ముందు స్నానం చేశాను. దేవ్, లడ్డు మాత్రం నేనే చేస్తాను. ఇలా చూడండి, మీరు కొంచెం లేవండి. లడ్డు నేను చుట్టుకుంటాను. లేవండి ప్లీజ్. పూజ? నువ్వు పూజ కూడా చేస్తున్నావా? మీకోసం ఏం చేశానమ్మా. నువ్వు పూజించే ఆ దేవుడి పైన నాకు ఇప్పటికీ నమ్మకం లేదమ్మా. దేవ్, ఇలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పటికైనా దేవుడి ముందు తలదించాల్సిందే కదా. నా కోసం. అలాగే అమ్మా. ఇదిగో నా దేవుడి కాళ్ళను స్పృశిస్తున్నాను. సంతోషంగా ఉండు.
సార్ నేను చేస్తాను. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. పూజ వస్తువులన్నీ ఎక్కడున్నాయి? సార్ అవి గ్యారేజ్లో ఉన్నాయి, తలుపు వేస్తుంది సార్. ఇక తాళాలేమో ఏజెంట్ దగ్గరే ఉన్నాయి సార్. సరే, నేను చూసుకుంటానులే. హలో బోసా? బో స్పీకింగ్. నేను మిస్టర్ బోస్తో మాట్లాడాలి. థ్యాంక్ యూ అట్ ఓవర్ స్మార్ట్. సూపర్. థ్యాంక్స్ చెప్పడానికి స్వీట్సా? అమ్మకి గారెల కూతురైతే ఏమైనా చేస్తారా? మీరేమంటున్నారు? నేను చెప్పేది మీకు సరిగ్గా వినిపించటం లేదా? వాట్ యు మీన్ మ్యామ్? ఒక నిమిషం. నేను మిమ్మల్ని ఏమంటలేదు. వై ఆర్ యూ స్క్రీమింగ్? మీరెవరితో మాట్లాడాలి? నేను మిస్టర్ సౌరభ్ బోస్తో మాట్లాడాలి. ఇది ఆయన నంబరే కదా? అవును, యాక్చువల్లీ తన ఇంట్లో ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. తను ఎక్కడికి వెళ్ళాడు నాకు క్లియర్ గా తెలియదే. ఇలా చూడండి మ్యామ్, ఆయన ఎప్పుడు తిరిగి వస్తారో చెప్తారా? ఐ డోంట్ నో. మీ పేరు, మెసేజ్ చెప్పండి. నా పేరు దేవ్ దీక్షిత్. ఆయన రాగానే నాకు కాల్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విఐపి కాల్చు. ఆయన పూర్తిగా మాట్లాడు, మిగతా వాళ్ళు మాట్లాడినవారు. అల్మారాది అదేమి అందమైన ప్రియాంక చోప్రా కాదది. నువ్వేమన్నా ప్రియాంక చోప్రాకి ఫ్యాన్ ఏంట్రా? ఓ అలాగే అనుకో. ఒరే వావ్, చాలా బాగుందిరా. ఓహో అద్భుతంగా ఉంది. ఇలాంటి మంచాల్ని సినిమాల్లోనే చూశాను. అద్భుతంగా ఉంది. ఓ ఇంత పెద్ద ఇంటిని కట్టుకున్నా, బంటిని మర్చిపోయా. బంటిని ఎలా మర్చిపోతాను అనుకున్నావురా? కంగ్రాచులేషన్స్. ఆంటీ ఎప్పుడు కలలు కంటూ ఉండేది ఒక ఇంటికి యజమాని కావాలని. అది నువ్వు సాధించావురా. నీకు గుర్తుందా ఇలా ఆడడంలో ఎంత సంతోషం ఉంటుందో? నువ్వు వేసే ప్రతి బాల్కి నేను 6 కొట్టాను, నీకు తెలుసా? కానీ చందమామ దా కొట్టావా ఏంటి చెప్పు? అరే ఎదురుగా ఉన్న ఇంట్లోకే కదా కొట్టావు. రే రత్న ఆంటీ ఇంట్లోకి వెళ్ళేది బాల్. నిజం చెప్పావురా. నువ్వు గల్లీ క్రికెట్ నుంచి 9 ఏళ్లకే రిటైర్ కాకపోయినట్టయితే నువ్వు విరాట్ కోహ్లీ అయిండేవాడివి. కానీ మరి బిజినెస్ సంగతి ఏ పోయి ఉండేది అన్నట్టు నీకు గుర్తుందా? 3rd స్టాండర్డ్ లో మన గుప్తా సార్ నన్ను అడిగారా మీ లైఫ్ అంబిషన్ అంటే ఏం కావాలనుకుంటున్నారని. దానికి ఆ మోటుగాడు చెప్పాడు ఇంజన్ డ్రైవర్ అవుతానని. ఏరా వాడు మొహం చూడ్డానికి కామెడీగా ఉంటుంది, కానీ ఇంజన్ డ్రైవర్ అవుతానన్నాడు. ఇక నేను నా గురించి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే ఇష్టం. సౌరవ్ గంగూలీ అవ్వాలనుకున్నారా అన్నట్టు. మా అమ్మకు మంచి కొడుకులా ఉండాలనుకుంటున్నా. అరే ఊరుకోరా, చిన్నప్పటి నుంచి బోరింగ్ కళలే కనేవాడివి. రే కళ కంటే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండాలరా. అరే వచ్చే కళలు ఏ విధంగా ఉండాలంటే టాప్ లెవెల్లో ఉండాలి. కానీ దేవ్ నిజం చెప్పరా, నీకెప్పుడు మంచి కళలు రాలేదా? రే నా కలలో వచ్చే ఏ ఒక్క కళకి చోటనేదే లేదురా. ఎందుకు నన్ను పట్టుకోండి. ఇక్కడే నుంచున్నావు. తప్పుకోండి. కదులు. చెప్తున్నావా? ఆగు. ఆగుమన్నానా? ఆగు. నన్ను పట్టుకోని వదలమ్మా. ఎందుకలా లాగుతున్నావు? వెళ్ళు వెళ్ళు. వీళ్ళు కూడా పట్టుకొని ఉండలేదు. జరుగు. నేను తీసుకెళ్తానమ్మా. నువ్వు చదువుకోకుండా వచ్చావు. రెండు పట్టుకుందాం. ఏమైంది దేవ్? ఏం లేదు రా. ఎప్పుడు అడిగినా లడ్డూల గురించి చెప్పేవాళ్ళు. నువ్వు వెళ్ళి ఆ పంతులు గారితో మాట్లాడరా. పూజకి అన్ని సిద్ధంగా ఉన్నాయి లేవు? అలాగేరా. మీ బంటి వచ్చాడు మీ పనులు చూసుకోవడానికి. అందులో ఏవైనా పొరపాట్లుంటాయా? అరే తనేమో పూలదేవి, తినేమో పూజాబేడి. ప్రతి పనులను అడ్డుపడతారు. కానీ ఉపయోగం ఏమిటి? పని సరిగా చేయకపోతే చేయలేదనేగా అంటారు. ఇలా చూడండి, సిగ్గుపడ్డం అనేది కూడా ఒక ఆర్ట్ పూజాబేడి. ఏంటి? అది లోపల పరిస్థితి చాలా వేడిగా ఉంది. నేను కాస్త బయటికి వెళ్తాను. నేహా నీకు ఈ రూమ్ నచ్చిందా? బాగుంది. నీకు విషయం తెలుసా?
ఈ ఇంట్లో ఉన్న అన్ని రూముల కంటే నీ రూమే చాలా పెద్దది. ఈ రూమే చాలా అందంగా ఉంటుంది. అన్నయ్య, అమ్మ నన్ను నీలా మంచి స్కూల్లో చదివించలేదు. నా కోసం ఏ కళలు కనలేదు. అందుకే ఇంత పెద్ద ఇల్లు, పెద్ద రూమ్ దానికి బదులుగానేగా నక్కిస్తున్నారు. నేహా, అన్నయ్య, నీకు చిన్నప్పటి నుంచి నీ స్కూల్ అన్ని ఈవెంట్స్లోనూ గోల్డ్ మెడల్స్ వచ్చేవి. ఒక్కసారి సిల్వర్ వచ్చింది. దాన్ని తలుచుకొని నువ్వు చాలా బాధపడ్డావు. కాస్త ఆలోచించు. ఒక అమ్మాయి సిల్వర్ మెడల్తోనే పుడితే గనక తన పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మ నన్ను ఎప్పుడూ సెకండ్ బెస్ట్ గానే చూసిందన్నయ్య. నాకు కోపం రాదా? నేహా, జరిగినవి మనం మార్చలేం నేహా. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో చెప్పు. నువ్వు వాసపడే ప్రతిదీ నీ కొనిస్తాను. అదే నిజమైతే నాకు అలమరా కావాలి. సరే, రేపు ఇలాంటి అలమరానే నీ రూమ్లో పెట్టిస్తాను. నాకు ఇలాంటిది కాదు, ఇదే కావాలన్నయ్య. అది కూడా ఈ రోజే. నేహా, నేను అనుకున్నది జరగాలి. నేహా, అంత స్పీడ్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా? మీ అత్తయ్యతో మాట్లాడవా? అత్తయ్య, అరే ఏమైంది? ఎందుకు నువ్వు ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు? చూడు, ఊరికే అలా ఏడవకు. నీ పెళ్ళికి కాస్త కన్నీళ్ళు దాచుకో. పెళ్లిలో నువ్వు ఏడవలేదనుకో, చూసేవాళ్ళందరూ ఈ అమ్మాయి పొగరబోతూ అంటారు. ఒక విషయం చెప్పనా? దేవు నీ పెళ్లి కోసం చాలా ఖర్చు పెడుతున్నాడు. చెప్పాలంటే రాముడు అంతటోడు. ఏమైంది? దేవుతో గొడవ పడ్డావా? అన్నా చెల్లెలంటే ఆ మాత్రం ఉండవా ఏంటి? వాడేమన్నా అన్నాడు అనుకో, ఏమైంది ఇప్పుడు? వాడు నీకన్నయ్య, వాడికి ఆ హక్కు ఉంది. అవును, అందరూ ఇదే చెప్పండి. నాతో నీకోసం ఏవైనా చేస్తాడన్నాడు, కానీ నేను అడిగిన అలమరా కూడా ఇవ్వలేకపోతున్నాడు. సరే, వాడి కోసం నువ్వు కూడా ఎన్నో చేసావు, కానీ వాడు నీకు అలమారు కూడా ఇవ్వలేదు. ఆ అలమారులో అసలు ఏముంది ఏమిటి? చూడాలి నేహా, దేవు మనందరికీ తెలియకుండా అందులో ఏం దాచాడో తెలుసుకోవాలి. హలో మిస్టర్ బోసా, చెప్పండి. నేను మిస్టర్ సౌరభ్ బోస్తో మాట్లాడాలి. అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. ఎప్పుడు వస్తాడు? మీ అన్నయ్య తన రెస్పాన్సిబిలిటీని సరిగ్గా నెరవేర్చలేదు తెలుసా? అలాగే ఒక నిమిషం, మీరెందుకు నా మీద కోపడుతున్నారు? నేను బోస్ని గాని సౌరవ్ బోస్ని కాదు. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, లేకపోతే బీపీ పెరుగుతుంది. ఇలా చూడండి మ్యామ్. తుమ్మే ఎక్దా బోకా. ఏంటి బోకా బోకా? మీరు బెంగాలీలో మాట్లాడితే భయపడతానుకున్నారా? నేను మీ ప్రాపర్టీ డీలర్ని కాదు, మీకు ట్రాన్స్లేటర్ని కాదు. సో గుడ్ బై. హలో, లడ్డు ఇలా చేస్తే మా దేవికి నచ్చదు. నెయ్యి బాగా వెయ్యండి. ఏమైంది? నా చేతిలోంచి అది జారి పడిపోయింది. ఏం అవ్వలేదు దేవ్. ఏంటమ్మా ఇది? ఇలా రా. ఏం కాలేదురా. పనిచేయడం వచ్చా రాదా? ఇలా పనిచేసేది? దేవ్, దేవ్, నాకేం కాలేదు నాన్న. చూడు నాన్న, వీళ్ళేం తప్పు చేయలేదు. అదే పొరపాటున నూనె వచ్చిన చేయి మీద పడింది. నూనెని తిట్టు. నాకేం కాలేదమ్మా, ఏదో చిన్న బొబ్బ. ముందు నువ్వు రా. నాకేం కాలేదు దేవ్, నాకేం కాలేదు. చెప్పేది విను దేవ్. హే, ఎక్కడికి వెళుతున్నావు? ఆగు. ఇల్లన్నాక ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, వదిలే. సరే, దేవు అలమార్లో ఏం పెట్టాడో చూడాలనిపించడం లేదా? ఇదిగో రా. అయ్యో, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది? ఎందుకు నువ్వు హైరాణ పడుతున్నావు? నాకేం కాలేదని చెప్తున్నాను కదా. అమ్మా చాలు, నాకేం కాలేదని చెప్తున్నాను కదా. అవును, అక్కడ ఏమైంది? అరే మా నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నేను చూసొస్తా. సరే, నువ్వు వెళ్ళి చూడు.
నేహా దేవ్ ఏమిటిది ఇవన్నీ దేనికి అలమార్లో పెట్టావు? చూడు దేవ్, ఇలాంటి మంచి అలమార్లో ఎందుకని ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టావు? అనవసరమైనవి చాలా ఉన్నాయి, అవన్నీ బయట పారేయచ్చుగా. ఈ అరిగిపోయిన పాత చెప్పులు ఎవరి బాబు చెప్పు. ఇది చాలా పాత షాల్, దీన్ని ఎందుకు ఇందులో పెట్టావు? చిరిగిపోయిన డైరీ, ఇందులో ఏముందేమిటి? ఫిబ్రవరి 5, 1997, ఇంటి అద్దె, ఇంటి ఖర్చులు. అరే ఒక్క నిమిషం ఉండు. టీ పొడి, పెన్సిల్, పెన్, దేవ్ యూనిఫామ్, ఇంకా దేవ్ ఇదంతా ఏమిటి? ఇవన్నీ నావే. ఈ చెత్త కుప్పంతా ఇందులో ఎందుకు పెట్టావు? చాలు. మీరు ఈ ఇంటికి రావడానికి మీకు ఎంతసేపు పట్టింది? త్వరగానే వచ్చేసాం, ఓ 20 నిమిషాలు పట్టుంటుంది బాబు. మా అమ్మకి ఈ ఇంటికి రావడానికి 25 సంవత్సరాలు పట్టింది. కాళ్ళు పొడుగ్గా ఉంటే చెప్పులు అరిగిపోతాయి కదా. ఈ డైరీలో పాత లెక్కలు మాత్రమే కాదు, ఒక 100 రూపాయలు వచ్చాయంటే అది ఒట్టి 100 రూపాయలు కాదు. అందులో చిన్న చిన్న అప్పులన్నీ తీర్చాను తెలుసా. ఒక చిన్న పిల్లాడికి దెబ్బలు తగిలితే ఆ పిల్లవాడు ఆ తగిలిన గాయం గురించి ఆలోచించడు, తన కళ చెదిరిపోకూడదని అనుకుంటాడు. ఈ డైరీలో అటువంటి ఎన్నో కళలున్నాయి. ఇదంతా మీకు చెత్త కుప్ప అనిపిస్తుంది కదా, కానీ ఇది చెత్త కుప్ప కాదు. నాకు సంబంధించి ఇది మా అమ్మ చిందించిన చెమట. దేవ్, పూజకి టైం అయింది. నేహా, వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా, మీ అత్తింటి వారు రాబోతున్నారు. ఈ రోజు నుంచి ఈ అలమరాన్ని ఎవరు తాగడానికి వీల్లేదు. నేహా, రేపు నీ రూమ్లోకి ఇటువంటి అలమరాన్ని వస్తుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.